ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నా ఛానల్ కొత్త ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారా? నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే వరల్డ్ మ్యాప్లో ప్లేస్ లొకేట్ చేయడం అయితే నేర్చుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ప్యాడీ ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ ఉంటాయి కదా మన ఇండియాలో. సో ఆ ఇండియాలో ఉండే స్టేట్స్ ఏవైతే ప్యాడీ ప్రొడ్యూస్ చేస్తాయో అవి స్టేట్స్ అయితే లొకేట్ చేయడం నేర్చుకున్నాను ఇండియా మ్యాప్లో. అండ్ ఇటు నేర్చుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఏం చేశానంటే, చెప్పాను కదా ఆల్రెడీ డైలీ అయితే నేను కొన్ని న్యూ ఇంగ్లీష్ వర్డ్స్ అయితే నేర్చుకుంటున్నాను. సో ఆ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకొని 10 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకొని దాని మీద ఓన్ సెంటెన్స్ ఫామ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే నేను మీ ముంగడికి తీసుకొచ్చాను అనమాట. ఏంటంటే, మనకి 10 టౌన్స్ గోల్డ్ అయితే ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి అయితే వచ్చిందనమాట తిరిగి. అంటే దాని గురించి అయితే నేను డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, డోంట్ స్కిప్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు. అండ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము మన గోల్డ్ని మనం బ్యాంక్ తెచ్చుకున్నాం మన ఇంగ్లాండ్ నుంచి. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మన ఇండియా గోల్డ్ అయితే మనకి 100 టన్స్ గోల్డ్ అయితే మనం రిటర్న్ తెచ్చుకున్నాం అనమాట ఇంగ్లాండ్ నుంచి. ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం, ఎందుకంటే మనకి 1991 తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట అంత ఎక్కువ గోల్డ్ మనం రిటర్న్ తెచ్చుకోవడం. మనకి 2024 మార్చ్ ఎండింగ్లో మన గోల్డ్ వచ్చేసి మన దగ్గర ఉంది 822.1 టౌన్స్ గోల్డ్ అయితే ఉందన్నమాట. అండ్ దాంట్లో నుంచి 413.8 టౌన్స్ అయితే అదర్ కంట్రీలో ఉంది. అంటే దగ్గర 50% అయితే మన గోల్డ్ అయితే అదర్ కంట్రీస్లో అయితే సేఫ్గా ఉందన్నమాట. ఎందుకంటే మనం సేవింగ్స్కి, సెక్యూరిటీకి, సేఫ్ కోసం అని అదర్ కంట్రీస్లో పెడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఫస్ట్ టైం ఆఫ్టర్ 1991 తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంత ఎక్కువ గోల్డ్ అయితే మనం ఇండియాకి తెచ్చుకోవడం. అండ్ ఇదైతే నార్మల్ విషయం కూడా కాదనమాట తెచ్చుకోవడం. దీనికి ఒక పెద్ద ప్రాసెస్ అండ్ కొన్ని మంత్స్ పడుతుంది అనమాట ఇది మనం రిటర్న్ తెచ్చుకోవడానికి. అండ్ దీనికోసం అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ ఇంకా చాలా ఆఫీసర్స్ కలిసి ఈ ప్రాసెస్ని చేస్తారనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. అండ్ దానికోసం అయితే మనం రిటర్న్ చేసుకోవడానికి అయితే మనకి సపరేట్గా ఏరోప్లేన్ నుంచి అయితే గోల్డ్ అయితే సేఫ్గా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చేటప్పుడు మనకి జిఎస్టీ కూడా ట్యాక్స్ అయితే కొంచెం అయితే కట్టారనమాట. దీనికి మన గోల్డ్ బ్యాగ్ తెచ్చుకునేటప్పుడు కొంచెం అయితే ట్యాక్స్ అయితే పడింది, దానికి ట్యాక్స్ కూడా కట్టాల్సి వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకోవాలంటే మనకి కాస్ట్యూమ్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్ రిజర్వర్స్ అంటే ఏంటంటే, మనకి అదర్ కంట్రీ కరెన్సీస్ అండ్ ఇప్పుడు లాంటి లైక్ సిడిఆర్ఎస్ అండ్ మన గోల్డ్ దాని గురించి అనమాట. అండ్ దీన్ని బేస్ చేసుకొని అయితే మనకి యూపీఎస్సీ 2013లో అయితే ప్రిలిమ్స్ మనకైతే ఒక క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది డెఫినెట్గా అయితే హిస్టరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత 1991 తర్వాత చాలా డేస్ ఇంత ఎక్కువ గోల్డ్ రిటర్న్ అవ్వడం ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ దానికోసం డెఫినెట్గా హిస్టరీలోకి వెళ్తుందని అనుకుంటున్నా. సో చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ పర్పస్ కూడా మనం తెలుసుకోవాల్సి ఇలాంటివి. మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఇంకా మరైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ and thanks for watching. Bye bye.